నూరేళ్లు కలిసి బతుకుతానంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పథకం ప్రకారం గృహ నిర్బంధం చేసి కడుపు మార్చి తుదిశ్వాస విడిచేలా చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురానికి చెందిన లక్ష్మీ ప్రసన్నను ఖాన్ఖాన్పేటకు చెందిన నరేష్ బాబుకిచ్చి 2015లో వివాహం జరిపించారు. 9 ఏళ్ల క్రితం వారికి కుమార్తె జన్మించింది. అప్పటి వరకు భార్యతో అన్యోన్యంగానే ఉన్న నరేష్ బాబు కొన్ని నెలల నుంచి వరకట్నం సహా ఆడపిల్లను కన్నావంటూ లక్ష్మీ ప్రసన్నను వేధించేవాడు. పుట్టింటి వద్దే 3 సంవత్సరాల పాటు వదిలేశాడు. పెద్దలు సర్ది చెప్పడంతో 3 ఏళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో నివాసముంటున్న అక్కబావల ఇంట్లోనే నివాసముండేవారు. ఈ క్రమంలో లక్ష్మీ ప్రసన్న తండ్రికి ఫోన్ చేసి మీ కూతురు కాలుజారి కింద పడిందని రాజమండ్రిలో ఓ హాస్పిటల్లో చేర్పించామని సమాచారమిచ్చారు. అక్కడికి వెళ్లి ఎముకల గూడుగా మారి విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి హతాశులయ్యారు. అల్లుడే తమ బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.